బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్ వినయ్ ఫీల్డింగ్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. వినయ్ హాస్పిటల్కు తరలించేలోగా ప్రాణాలు విడిచాడు. వినయ్ బీటెక్ 4వ ఏడాది చదువుతున్నాడు. వినయ్ స్వస్థలం ఖమ్మం జిల్లా. కళ్ళ ముందే స్నేహితుడు అక్కడ కుప్పకూలిపోవడంతో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురిచేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఇటు బ్యాటింగ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇటు గాల్లోకి బంతిని కొట్టిన తర్వాత అది పట్టేందుకు అటువైపుగా వచ్చాడు వినయ్. మీరు చూడొచ్చు, అప్పటికే కాస్త అనీజీగా ఉన్నాడు. ఎవరిని పిలిచే ప్రయత్నం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి విద్యార్థులంతా అక్కడికి చేరుకున్నారు. మొట్టమొదటిగా మనం చేసే తప్పది అలా గుమిగూడకూడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆ ఇబ్బందికర వాతావరణం ఉందో గుమిగూడితే ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా పడిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే సందర్భం ముందుగా అలా గుమిగూడకూడదు. ఎప్పుడైతే అలా కుప్పకూలిపోయాడో మీరు చూడొచ్చు, అందరూ అక్కడికి చేరుకున్నారు, కాపాడే ప్రయత్నం చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు, లార్జ్ గ్యాదరింగ్ ఎక్కువైపోయింది అక్కడ. వెంటనే మిగతా వాళ్ళు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది సిపిఆర్ అందించే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తోంది. కానీ అప్పటికే జరగాల్సింది ఆ ఘోరం జరిగిపోయింది. కుప్పకూలిన వినయ్ ఇక లేడు అనే మరణ వార్త ఆ ఫ్రెండ్స్ని కలవరపరిచింది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, అసలు ఏం జరిగింది? వినయ్కి ఇంతకు ముందు ఏమైనా అనీజీగా కావచ్చు, లేకపోతే ఏమైనా ఆరోగ్య సమస్యలు లాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి? ఏమంటున్నారు ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఆ కుటుంబం కావచ్చు? నగరంలో గుండెపోటుతో మరొక యువకుడు బలైన స్పోర్ట్స్ ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్స్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వినయ్ సాయంత్రం సమయంలో ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఈ సమయంలోనే వినయ్ ఫీల్డింగ్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఉన్నటువంటి కుప్పకూలిపోయారు. అందరూ కూడా ఒక్కసారి షాకు గురయ్యారు. ఏంటంటే ఒకసారి హాస్పిటల్లో తరలించే యొక్క ఆయన మరణించారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సడన్ హార్ట్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ కేసెస్ అన్ని ఎక్కువ అవుతున్నాయి. దాంతో 25 years బిలో ఉన్న వాళ్ళని ఎక్కువగా అవుతున్న పరిస్థితిని చూస్తున్నాం. దీంతో ఒక్కసారిగా ప్రస్తుతం వినయ్ ఖమ్మం జిల్లా హాస్పిటల్గా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో సాగుతున్నారు. ఎందుకంటే కాసేపు క్రితం వరకు కూడా ఆయన ఆడుతూ అందరితో కలిసి మెలిసిందని ఒక్కసారి ఆ విధంగా పడిపోయి వెంటనే స్పృహ కోల్పోయినంత హాస్పిటల్లో తరలించి కొద్ది గ్యాప్ లోనే ఆయన మరణించడంతో ఒక్కసారిగా వాళ్ళనే స్నేహితులందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సడన్ వాళ్ళు సీపీఆర్ చేసే సమయం కూడా లేకపోవడంతో వెంటనే వాళ్ళు ఏం తోటగా వెంటనే పక్కనున్నటువంటి హాస్పిటల్కి తరలించలోపే ఆయన మరణించినట్టు కూడా ఒకవైపు వైద్యులు చెప్తారు. సో మొత్తం మీద మనము ఈ నగరంలో ఒకవైపు సడన్ హార్ట్ అటాక్ సంబంధించినటువంటి కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకవైపు స్ట్రెస్ కావచ్చు, కోవిడ్ సంబంధించినటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కావచ్చు, వీటినన్నీ కూడా ఎక్కువగా గుండెపైన ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఈ మధ్య కాలంలో సడన్ హార్ట్ అటాక్ సంబంధించినటువంటి కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తనతో పాటు ఆమె స్నేహితులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. తన కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ రోజు కాలేజీకి వెళ్ళేవారు. అలాంటి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, వెంటనే ఈ విధంగా మరణించడం కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ కూడా మొత్తం విషయాన్ని తెలియజేసే వెంటనే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మొదలైనట్టు తెలుస్తుంది. వెంటనే పేరెంట్స్ కూడా చెప్పడంతో వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇంతకుముందు గత 2 నెలల క్రితం కూడా అసలు సడన్ హార్ట్ అటాక్ లో ఒకవైపు కాలేజీలో కూడా విద్యార్థులు మరణించిన తరుణం చూస్తాం. ఈ రోజు ఒక్కసారిగా క్రికెట్ సాయంత్రం సమయంలో దాదాపు 7 నుంచి 8 గంటల ప్రాంతంలో వాళ్ళు క్రికెట్ ఆడడానికి రోజు కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. రోజు గంటసేపు పాటు అక్కడ క్రికెట్ ఆడుతుంటారు.
సో క్రికెట్ ఆడుతున్న సమయంలోనే ఒక్కసారిగా తనకి ఇంతకు ముందు కూడా ఎలాంటివి డిసీజెస్ వచ్చి ఎలాంటివి లేవు. సో ఆలస్యంగా రావడంతో వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే మొత్తం అంతసేపు ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయింది. ఎవరు కూడా ఎలాంటిది అంటే సీతార్ కావచ్చు వాళ్ళకి ఏం కూడా చేయలేని సమయం కూడా లేదు. వెంటనే హాస్పిటల్కి తరలించారు, కానీ ఫలితం లేకుండా వెంటనే మరణించినట్టు కూడా ఇటు వైద్యులు చెప్పారు. దీంతో వెంటనే అక్కడ కాలేజ్ యాజమాన్యం ఇటు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే వాళ్ళు కూడా ప్రస్తుతం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అటు వీళ్ళ స్నేహితులు కాబట్టి పెద్ద ఎత్తున అయితే ఏడుస్తున్నారు. రైట్ శిల్ప, విజువల్స్ మీరు చూస్తున్నారు. వినయ్ ఆఖరి క్షణాల కుటుంబం ఆ విజువల్స్ చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మేడ్చల్ జిల్లాలో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్ వినయ్. ఫీల్డింగ్ చేస్తూనే కుప్పకూలిపోయాడు వినయ్. హాస్పిటల్కు తరలించేలోగా ప్రాణాలు విడిచాడు. బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు వినయ్. వినయ్ స్వస్థలం ఖమ్మం జిల్లా. వినయ్ది స్వస్థలం ఖమ్మం జిల్లా. కళ్ల ముందే స్నేహితుడు చనిపోవడంతో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కసారిగా అక్కడికి చేరుకొని వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. తనని కాపాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ క్షణం వరకు కూడా ఆడుతూనే ఉన్నాడు, మరి ముఖ్యంగా యాక్టివ్గానే ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ఆ చనిపోయి మరి ముఖ్యంగా కుప్పకూలిపోయి ఒక 2-3 మినిట్స్ ముందు కాస్త అనీజీనెస్ అనేది తనలో కనిపించింది. దీంతో అక్కడికి చేరుకున్నారు. ఫ్రెండ్స్ అంతా కలిసి కాపాడే ప్రయత్నం చేశారు, కానీ కాపాడలేకపోయారు. వినయ్ మరణ వార్త ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.